అంటే మీరు ఆ కోర్టు నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు? కర్నూలు వెళ్ళినట్టున్నారు. ఇప్పుడు ఆ పైరసీ కోర్టు అండి, పైరసీ కోర్టు నుంచి ఇక్కడ సీఎంఎం అయ్యాను. అక్కడి నుంచి ప్రమోషన్ జిల్లా జడ్జిగా సిటీలో ఒక 1 year. అక్కడ నుంచి ఐ వాజ్ పోస్టెడ్ టు ఆదిలాబాద్, ఫస్ట్ అడిషనల్ జిల్లా జడ్జి. అక్కడ క్రిమినల్, సివిల్ అన్ని రకాలు ఉంటాయి. ఎలక్ట్రిసిటీ స్పెషల్ కోర్టు, హ్యూమన్ రైట్స్ స్పెషల్ కోర్టు అది. అక్కడ చేసిన తర్వాత ఒక 1.5 yearకి ఐ వాజ్ ట్రాన్స్ఫర్ టు విశాఖపట్నం యాజ్ సిబిఐ జడ్జి. ఫ్యామిలీ కోర్టు కూడా చేసినాను అక్కడ 1 month. ఫ్యామిలీ కోర్టు చేస్తుంటేనే సిబిఐ కోర్టు కొత్త కోర్ట్స్ వచ్చినాయి. సో సమ్ హైకోర్టు పోస్టెడ్ మీ యాజ్ ఎ సిబిఐ జడ్జి ఫ్రమ్ ఫ్యామిలీ కోర్టు. సో అది ఫుల్గా 3 years చేసినాను సిబిఐ కోర్టు చేసి అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ డ్యూ అండి. అక్కడ నుంచి సిబిఐ కోర్టులో మంచి కేసులు వేయడానికి ఎటువంటి కేసులు వచ్చాయి? కన్విక్షన్ వచ్చావా, అక్విటెడ్ వచ్చావా? అప్పుడు ఒక పట్నాయక్ అని ఒక 3 రకాల కేసులు ఉంటాయండి. ఒకటి ట్రాప్, ఒకటి డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ డిఏ అంటాం, ఒకటి మనకు ఫ్రాడ్ కేసు. అంటే అక్కడ ఒక పట్నాయక్ అని ఒక అడ్వకేట్ కూడా ఉండేవారు, బాగా సెన్సేషనల్ అడ్వకేట్ ఉండేవారు. పట్నాయక్ అని ఒక జడ్జి కూడా పనిచేశారు. పట్నాయక్ జడ్జి గారు పనిచేశారు, తర్వాత హైకోర్టు జడ్జి గారు అయినా. నేను అదే చెప్పాను కదా అప్పుడు నాకు ట్రాన్స్ఫర్ అని. పట్నాయక్ గారే కొంచెం సిబిఐ జడ్జి చేయలేదు, విశాఖపట్నం సిబిఐ జడ్జికి చేశారు. పట్నాయక్ చేయలేదు సార్. మరి ఏమైనా సురేష్ పట్నాయక్ గారు ఆయన అయితే ఉండొచ్చు, కానీ చాలా పాత. నేను ఇక్కడ రెంట్ కంట్రోల్లో చేసినప్పుడు మా బాస్ ఆయన. చాలా చాలా టఫ్ బెంచ్ మీద, చాలా టఫ్ బాస్. బట్ నాకు తెలిసి కొద్దిగా ముందంటే గోవిందరాజు గారు చేశారు, ఇప్పుడు స్టేట్ అప్లెట్ దాని చైర్మన్ వారు. తర్వాత ఆంజనేయ రెడ్డి గారు చేశారు, తర్వాత ఇంకా చాలామంది చేశారు దాన్ని. అంటే సిబిఐలో మీరు ఎన్ని కేసులు మీరు కన్ఫిక్షన్ ఇచ్చుంటారు? ఎన్ని కేసులు అంటే సిబిఐలో మనకు ఇక్కడ లోకల్ కోర్టులలో చేసినట్టుగా 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో చేయం. చాలా లెంతీ ప్రాసెస్, చాలా లెంతీ జడ్జిమెంట్స్ ఉంటాయి. నెలకు ఆ రిక్వైర్డ్ కోటా మీద చెప్పాలంటే నేను కోటాకు మించి చాలా ఎక్కువ చెప్పాను. అంటే మీరు సిబిఐలో పనిచేస్తున్నప్పుడు సంతృప్తిగా పనిచేశారు? చాలా సంతృప్తిగా పనిచేశానండి. ఎందుకంటే ఫస్ట్ పోయేసరికి మా కొత్త కోర్ట్స్ సిబిఐలో విశాఖపట్నంలో ఒకటే కోర్టు యాక్షన్, ఇక్కడ ఒక కోర్టు ఉండేది. కేసులు ఎక్కువైనాయి అని చెప్పి ఆ సంవత్సరం కొత్త కోర్టులు అక్కడ 2 కొత్త కోర్టు శాంక్షన్ ఇచ్చారు. తర్వాత 3వది కూడా ఇచ్చారు అనుకోండి. ఇక్కడ కూడా 3 కోట్లు ఇచ్చారు, విశాఖపట్నంలో 2, అంటే టోటల్ 3 అయినాయి ఉన్నప్పుడు. 4వది కూడా ఇచ్చారు, అప్పుడు అబ్సల్యూట్ సరే 3 అనుకోండి. సో ఆ 3లో ఒక కోర్టు ఏమో రెగ్యులర్ కోర్టు, 2 కొత్త కోర్టులలో ఒక కోర్టు నమ్మేశారు. ఒకటి అప్పుడే కేసులు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినాయి. వచ్చిన కేసులన్నీ కూడా మొదలుపెట్టి ఎవిడెన్స్ రికార్డ్ చేసిన కేసులు కాదు, కొత్త కేసులు వచ్చాయి. సో ఫస్ట్ 6 months మాకు పెద్ద 2-3 కేసులు ఏదో చెప్పినాను, చెప్పలేదు. ఇంకా అక్కడి నుంచి ఐఎమ్ ప్రౌడ్ టు సే ఆ మిగతా 2.5 years నాకు తెలిసి ఆల్ ఇండియాలో ఉన్న మా సిబిఐ జడ్జెస్ వేరే వేరే స్టేట్లలో అందరిలోది నాదే హైయెస్ట్ డిస్పోజల్. ఎందుకంటే మా ప్రాసిక్యూటర్స్కి సిబిఐలో ఒక సాంప్రదాయం ఉంది, బాగా డిస్పోజల్ ఇచ్చిన ప్రాసిక్యూటర్స్ అంటే ఏ కోర్టుకి ఎక్కువ డిస్పోజ్ అయితే ఆ ప్రాసిక్యూటర్లో వాళ్ళకి ఏదో ప్రశంసా పత్రాలు అట్లా ఇస్తారు ఢిల్లీలో పిలిచి. అట్లా మా పీపీలే నాకు చెప్పారు, సార్ మన కోర్టు చేయబట్టి మాకు కంటిన్యూస్గా ఈ ప్రశంసా పత్రాలు వస్తున్నాయని. భోపాల్ జ్యుడిషియల్ అకాడమీలో 2 సార్లు నేను ట్రైనింగ్కి కూడా వెళ్ళాను, ఇన్ సర్వీస్ ట్రైనింగ్. సిబిఐ కోర్టు స్పెషల్ సిబిఐ జడ్జెస్కే ఒక ప్రోగ్రామ్ పెట్టారు 3 days. అక్కడ కూడా ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్ దట్ మై డిస్పోజల్ అగేన్స్ట్. సో అందులో సంతృప్తికరంగా పనిచేసాను. ఓకే, సిబిఐ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? సిబిఐ తర్వాత ఆదోనికి వెళ్ళాను. సిబిఐ అక్కడ 3 ఏళ్ళు అయిపోయింది కదా, రొటీన్ ట్రాన్స్ఫర్ అంటే కర్నూలు అడిగాను, అక్కడ ఆదోని ఇచ్చాను. ఓకే, ఆదోనిలో మీరు ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేశారు, అందులో ఫ్యాక్ట్ మీకు తెలిసినా కానీ ఆ కేసు అక్యురేట్ ఇవ్వాల్సి వచ్చింది అనేది ఒకటి. అదే మర్డర్ అంటే ట్రయల్ చేశాను నేను. ఫ్యాక్ట్ తెలిసిన అంటే అట్లా ఫ్యాక్ట్ అంటే చెప్పాను కదా మీకు. మనం ఏదన్నా ఆఫ్ ది రికార్డ్ కూర్చున్నప్పుడు చేసి మా అడ్వకేట్లు ఏదైనా సందర్భంలో 15 Augustకు అక్కడ మీటింగ్లో కూర్చుంటాం కదా, లిటరసీ మీటింగ్లో కూర్చున్నప్పుడు ఏదైనా మాట్లాడుకున్నప్పుడు సార్ ఆ ట్రయల్ తమ దగ్గర ఉన్న ముద్దాయిలే సార్ అట్లా ఇన్ఫర్మేషన్ మనకు క్లర్క్లు ఆ కేసు గురించి ఒకసారి రివీల్ చేయండి బ్రీఫ్ కాదు. అదేంటంటేనండి పేర్లు గుర్తులేదు నాకు. ఇక రాయలసీమ టిపికల్ నేమ్స్ అనుకోండి. అది ఎమ్మిగనూరుకు టౌన్కి ఆ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ ఏదండి. అక్కడ ఒకటే ఊరిలో 2 కుటుంబాలు, చాలా ఏజ్ ఓల్డ్ రైవల్రీ బిట్వీన్ ది 2 families. బోయ కమ్యూనిటీ అక్కడ కొద్దిగా ఫెరోషియస్ కమ్యూనిటీ, అది ఈ తాబేదారులుగా పనిచేసేంత అదే కమ్యూనిటీ అక్కడ. సో ఆ బోయ కమ్యూనిటీ 2 families, విలేజ్.
సో దాని వెనుక ఈ ఫ్యామిలీకి కొంత సపోర్టు, ఈ ఫ్యామిలీకి కొంత సపోర్టు అట్లా ఉన్నది. దానిలో ఒక అడ్వకేట్ కూడా, ఆ ఫ్యామిలీలో ఒక అడ్వకేట్ కూడా ఏదో ఇక్కడ సిటీలో ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నట్టు లీలగా గుర్తు నాకు. అంటే ఆయన విట్నెస్ కాదు, ఆయన అక్యూజ్ కాదు, ఏదో ఉన్నది బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది. సరే అట్లా ఏం ఫ్యాక్ట్స్ ఏంటి అంటే నాకు గుర్తున్నంత వరకు ప్రాసిక్యూషన్ కేసు ఏమిటి అంటే, ఈ ఏదైతే చనిపోయిన ఆయన ఉన్నాడో ఆయన ఒక తమ్ముడు, ఆయన అన్న కొడుకు, ముగ్గురు సాయంత్రం అంటే రాత్రి సుమారుగా 8-10 నిమిషాలకి రాత్రి కుటుంబ సభ్యులు అందరూ రొటీన్గా వెజిటేరియన్ ఫుడ్ భోజనం చేసి వాళ్ళకి ఎల్ఎల్సి కింద లోవర్ కెనాల్ అది ఉంటుంది, ఆ ఎల్ఎల్సి కింద వీళ్ళకి భూములు ఉన్నాయి. ఆ భూమిలో వరేసారు, వరేస్తే వరే ఇంకేదో వేస్తే దానిలో వంతుల వారీగా వాటర్ పెట్టుకుంటారు. ఆడ నిర్ణయిస్తారు అక్కడ ఈరోజు ఇక్కడికి, ఈరోజు ఇక్కడికి, ఈరోజు ఈ పొలం, ఈరోజు ఈ పొలం అని. సో ప్రాసిక్యూషన్ వర్షన్ ఏంటంటే ఆ రోజు యాక్చువల్గా ఈయన వంతు కాదు కానీ ఈయన నీళ్లు పెట్టుకోవడానికి వీళ్ళు ముగ్గురు రాత్రి అన్నం తిని పోయారని, అక్కడ కరెక్ట్గా పోయి ఈయన ఈ కెనాల్ నుంచి ఈయన పొలానికి తిప్పాలి, ఈ అడ్డుకట్ట వేయాలి. ఇట్లా అడ్డుకట్ట వేస్తే నీళ్ళు ఇటు వెళ్ళిపోతాయి. సో ఈ పక్కనంతా మొక్కజొన్న చేను ఉంది. ఈ ఇద్దరు నిలబడ్డారు, ముగ్గురు పక్కనే పూర్తిగా దగ్గర నిలబడి ఈ చనిపోయిన ఆయన వంగి ఈ మడిని ఇటు పక్క తొలిసి ఇటు పక్క పెడుతున్నాడని. ఆల్ ఆఫ్ ఎ సడన్ మొక్కజొన్న చేను నుంచి 5 వ్యక్తులు అనుకున్నారు, సుమారు 5 వ్యక్తులు ఈ గొడ్డళ్ళు, తర్వాత టిపికల్ రాయలసీమ వెపన్స్ ఉంటాయి జంగాలు, అవి పట్టుకొని వచ్చి ఎమర్జెన్సీ ఒకేసారి పట్టుకొని వేసి అటాక్ చేశారు, పొడిచారని, నరికారని, కాళ్ళ మీద నరికితే ఒక కాళ్ళ మీద కుట్టగానే పడిపోయిన మీద మళ్ళీ అటాక్ చేశారని. వీళ్ళిద్దరు పక్కన ఉన్న వాళ్ళు తమ్ముడును అన్న కొడుకే కదా, వీళ్ళిద్దరూ అంటే ముందుకు పోయి కాపాడాలని ఒక అడుగు వేశారని. అనగానే అక్కడ ఉన్న వాళ్ళు ఆ ఇద్దరు పేరు చెప్పి వాళ్ళిద్దరు అడగబెట్టి వచ్చి చంపేస్తాను అంటే వాళ్ళు ఎమ్మడే వెనుకకు పోయారని, రొటీన్గా వెనుకకు పోయారు. దాంతో వీళ్ళు చంపేసి వాడు కింద పడిపోయి చచ్చిపోయాడు నిర్ధారించుకున్న తర్వాత ఎక్కడైనా చెప్పారా చంపేస్తాం అని వాళ్ళు ఒక బెదిరింపించి అటు రోడ్డు మీద ఎక్కి వెళ్ళిపోయారని. వీళ్ళు ఇటు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు అటు పొలాలు ఉంటాయి ఇంకా కింద అంతా, ఆ పొలాల్లోకి ప్రాణభీతితో పరిగెట్టిపోయారని, ఆ రాత్రి అంతా ఆ పొలాలలో పడుకున్నారని. తెల్లారి 7 గంటలకి సుమారుగా అంతా వెలుగొచ్చి రోడ్ల మీద మంది తిరుగుతున్నారు, వీళ్ళు ఎక్కడ కనపడతలేరు అని నిర్ధారించుకున్న తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళారని, ఇంటి దగ్గర చనిపోయిన భార్య, తల్లి వీళ్ళందరికీ చెప్పారని చెప్తే అప్పుడు ఊళ్ళో అందరూ జమయ్యి వాళ్ళ కులపోళ్ళు వాళ్ళు వచ్చి చేసిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటే అప్పుడు మళ్ళీ వీళ్ళే ఇద్దరు పోలీస్ స్టేషన్ ఎంతో కిలోమీటర్ ఉంటుంది, కొంత 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటాయి, అక్కడికి పోయారని. సుమారుగా ఆ టైం 9 గంటలు అయిందని. 9 గంటలకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎంబడే అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్కి ఇన్ఫామ్ చేశారు, డిఎస్పీ కూడా ఇన్ఫామ్ చేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని ఎంబడే ఇన్స్పెక్టర్ వచ్చాడు, ఆ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకున్నాడు, మేజిస్ట్రేట్కి కానిస్టేబుల్కి ఇచ్చి, ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్ కదా అందుకోసమని కానిస్టేబుల్కి ఇచ్చి పర్సనల్కి ఇచ్చి పంపించారని, ఎంబడే డిస్పాచ్ చేశారని. తర్వాత ఇన్స్పెక్టర్ గారు ఎంబడే కర్నూలుకి ఫోన్ చేసి డాగ్ స్క్వాడ్ని పంపించమన్నాడని, డాగ్ స్క్వాడ్ కోసం వెయిట్ చేయకుండా తను ఎంబడే సీన్కి వెళ్ళిపోయాడని. ఇట్లా వర్షన్ వల్ల వెళ్ళిపోయి ఆ 10 గంటలకి ఏదో సుమారు ఇన్స్పెక్టర్ గారు చేరి అక్కడ సీన్ అంతా వెరిఫై చేసుకొని, సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా కండక్ట్ చేసుకొని, ఆ సీజేటి రక్త మరకలు, ఆ బ్లడ్ ఇవి కంట్రోల్ అంతా సీజ్ చేసుకొని, బట్టలు సీజ్ చేసుకొని శవ పంచనామా చేశాడని, ఆ శవ పంచనామా చేసి ఆ తర్వాత డాగ్ స్క్వాడ్ వచ్చిందని, ఆ డాగ్ స్క్వాడ్ పట్టుకొని తిరిగారని, ఆ డాగ్ స్క్వాడ్ కరెక్ట్గా ఈ అక్యూజ్డ్ ముద్దాలు ఇంటి పక్క పోయి కాస్త ఆగిందని, ఇట్లాంటిదంతా పెట్టి ఇది కేసు పెట్టి వీళ్ళ మీద అది కరెక్ట్గా ఇట్లా చంపారు, ఇందుకు భయపడ్డారు, ఇందుకు తొందరగా కంప్లైంట్ రాలేదు అని ఇది కేసు 2 కేసు. సో డిఫెన్స్ ఛార్జ్ ఫ్రేమ్ చేసిన రొటీన్గా సాక్షులు వచ్చారు. అడ్వకేట్ కూడా సీనియర్ అడ్వకేటు కడప నుంచి వచ్చారు, ఒక పేరు గుర్తులేదు, సీనియర్ మంచి బాగా చేశారు కేసు. కడప నుంచో లేదు అనంతపురం నుంచి వచ్చాడు.
కేసు నడిచిందండి. బాగా చెప్పారు కొన్ని, ఎందుకంటే విట్నెస్లు ఫ్యాక్షన్, ఆల్మోస్ట్ ఫ్యాక్షన్ కదా, 2 కుటుంబాల రవేలుగా ఫ్యాక్షన్ లాగా అది. సో పెట్టిన విట్నెస్ అంతా వాళ్ళు పోలీసు వాళ్ళు 161 సిఆర్పిసి స్టేట్మెంట్స్ కంప్లైంట్ ఏ విధంగా రాశారో ఆ విధానికి ఆస్ట్రేలియా ఇక్కడ కాలేదు, యాజ్ ఇట్ ఈస్గా చెప్పారు. స్టిల్ కేసు ఫెయిల్ అయిపోయింది. ఏమైందంటే అండి, ఒక్కటి పాయింట్ నెంబర్ 1, ఈ పొలాలలో ఎవరికి ఏ రోజు నీళ్లు పెట్టుకోవాలి అనేది ఒక చార్ట్ వచ్చింది, పోలీసు వాళ్ళు ఒక ఇచ్చారు. దాని ప్రకారంగా ఆ రోజు వంతు వీళ్ళది కాదు, వీళ్ళ 2 రోజుల ముందే అయింది. వీళ్ళ కింద 3వ పొలానికో 4వ పొలానికో పోతున్నాయి రాత్రి నీళ్ళు. వీళ్ళ టర్న్ రావాలంటే ఈ కింది పొలాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయి వచ్చేదానికి ఒక 2 రోజులు పడుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ టర్న్ కాదు. కాబట్టి నీళ్లు పోలీసు వర్షన్ ఏంటి, నీళ్లు మారించుకోవడానికి పోయారు. సో ఆ రోజు వీళ్ళ టర్న్ కాకుంటే వీళ్ళు ఎందుకు పోయారు ఆ రోజు. రెండవ పాయింట్ ఏంటంటే, ఏ కత్తి అయితే అక్కడ వదిలేసిపోయారు, కత్తులు సీజ్ చేశారు, బ్లడ్ మార్క్స్ ఉన్నాయి అని అన్నారు కదా, ఆ కత్తులను ఎక్కడ కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపల. అది హ్యూమన్ బ్లడ్డా ఏ బ్లడ్ నిర్ధారించుకునే ప్రయత్నం జరగల. 2, 3 ఒక సర్కమ్స్టెన్స్ క్రియేట్ చేశారు డిఫెన్స్ చాలా ఏబుల్గా. ఏంటనంటే, చంపిన తర్వాత ప్రాసిక్యూషన్ సాక్ష్యం ఏంటి, వీళ్ళు ఎమ్మడే రోడ్ ఎక్కి వీళ్ళని జస్ట్ ఎక్కడ చెప్పొద్దు అని బెదిరించి రోడ్ ఎక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వీళ్ళు ఈ రాత్రి పొలాల్లో రాత్రంతా పడుకొని 7 గంటల దాకా ఉండాల్సిన పని ఉంది. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఈ ప్రాంతం అంతా కొట్టిన పిండి. ఏదో ఒక రూట్ తీసుకొని రాత్రి పూట నిజంగా అన్న చచ్చుంటే, వీళ్ళ కళ్ళ ముందర జరిగి ఉంటే, వీళ్ళు ఏదో రకంగా వెళ్ళిపోయి ఏ రాత్రిలో వెళ్ళిపోవాలి కదా. 7 గంటల దాకా ఉండేటి ఏంటి ఒక సర్కమ్స్టెన్స్. 3వ సర్కమ్స్టెన్స్ క్లియర్ కట్ ఎవిడెన్స్ వచ్చింది. అందరూ చనిపోయిన భార్య, తల్లి, ఈ 2 మిగిలిన ఐ విట్నెస్లు అందరూ ఏం చెప్పారు, ఒకటే వాయిస్తో అని చెప్పారు. 8-10 నిమిషాలకు 8-10 నిమిషాల మధ్య మేము రొట్టెలతో కలిపినటువంటి వెజిటేరియన్ అన్నంతో కలిపి వెజిటేరియన్ భోజనం చేసినాం. ఇది ఇక్కడ డీవియేషనే లేదు. డిఫెన్స్ వాళ్ళు చాలా చాకచక్యంగా తెప్పించుకున్నారు. తెప్పించుకుంటే మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్కి వచ్చేసరికి డాక్టర్ రిపోర్ట్ను, ఇప్పుడు మెన్ మే లై బట్ డాక్యుమెంట్ విల్ నాట్ లై. పోస్ట్ మార్టం డాక్టర్కి ఏముంటుందండి, ఏముండదు కదా, ఉన్నదంటే రాస్తారు. ప్రాసిక్యూషన్ వాళ్ళు ఎక్కడ పోస్ట్ మార్టం రిపోర్టు తప్పు పట్ల. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్కి వస్తే ఏముందంటే, అన్డైజెస్టెడ్ ఫుడ్ ఎక్కడ ఇంటెస్టైన్ దీనిలో కానీ ఎక్కడ లేదు, అన్డైజెస్టెడ్ ఫుడే లేదు, అంత డైజెషన్ అయిపోయింది, ఎక్కడక్కడ అయిపోయింది. గమ్మత్ ఏంటంటే ఫీకల్ మ్యాటర్ కూడా లేదు వేగుల్లో. ఇప్పుడు రాత్రిపూట మీకు పొద్దున మనం రాత్రి వరకు కొంత మ్యాటర్ జమ అయిపోద్ది, అది కూడా లేదు, అది ఖాళీగా ఉంది. తర్వాత ఇక్కడ టోటల్ ఇంత చిన్న రవ్వ కూడా అన్డైజెస్టెడ్ ఫుడ్ లేదు. బట్ వాట్ ఈజ్ ఎవిడెన్స్, సైన్స్ ఏం చెప్తున్నది, ఫోరెన్సిక్ సైన్స్ డాక్టర్ చెప్పాడు, మనకు తెలిసిన ఫోరెన్సిక్ సైన్స్ అంతా ఏంటి, అన్డైజెస్టెడ్ ఫుడ్ తప్పు సెల్యులోజ్ పర్సెంటేజ్ మీద కొంత ఆధారపడి ఉంటుంది. నాన్ వెజిటేరియన్ సెల్యులోజ్ ఉంటుంది కొంత లేట్గా. వెజిటేరియన్ భోజనం కనీసం టోటల్ డైజెషన్ ఇంకో పార్షల్ డైజెషన్ ఒక 3 గంటలు, టోటల్ డైజెషన్ ఒక 5 hours చేసుకుందాం. 8-10కి భోజనం చేస్తే 9 o'clock మర్డర్ అయిపోయింది. ఒకసారి మర్డర్ అయిన తర్వాత ఆల్ యువర్ యాక్టివిటీస్, బయలాజికల్ యాక్టివిటీస్ స్టాప్ అయిపోతుంది. సో ఫుడ్ యాజ్ ఇట్ ఈస్ ఉండాలి. 8-10 ఫుడ్ తింటే ఆల్మోస్ట్ మీరు నములితే ముక్కలైన ముక్కలు తప్ప మొత్తం అట్లాగే ఉండాలి. బట్ అక్కడ ఎక్కడ అన్డైజెస్టెడ్ ఫుడ్ లేదు. అంటే రీజన్ ఏమేమి ఉంటుంది చెప్తా. ఇట్లా 4-5 ఇంకొక మెయిన్ పాయింట్ ఇందులో అక్విడల్ దారి తీస్తుంది. 11:30-12 గంటలకు ఇంక్వెస్ట్ రిపోర్ట్ అయింది, ఇంక్వెస్ట్ పంచనామా అయింది. అక్కడ 9 గంటలకో 9:10కో ఏదో ఆ ప్రాంతంలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాం. ఎంబడే కానిస్టేబుల్కి ఇచ్చి స్కూటర్ ఇచ్చి మేజిస్ట్రేట్ గారికి ఎఫ్ఐఆర్ పంపించడం అనేది ఐఓ గారి ఎవిడెన్స్. కానీ 12 గంటలకేమో ఇంక్వెస్ట్ రిపోర్టు, అప్పుడే పంచనామా జరిగిందనే రిపోర్టు. మ్యాజిస్ట్రేట్ గారి మా బేస్ రికార్డు చూస్తే, ఆఫీస్ రికార్డు చూస్తే మేజిస్ట్రేట్ గారికి ఇంక్వెస్ట్ పంచనామా, ఎఫ్ఐఆర్ 2 ఒకే టైంలో ఒకే కాన్స్టేబుల్ అందజేసింది. అక్కడ
ఇప్పుడు చెప్పండి, మీకు సామాన్యం మీకు లేమేన్ అయినా కూడా 9:10కో 9:20కో ఎఫ్ఐఆర్ చేసి కానిస్టేబుల్ చేతికి ఇస్తే ఒక 6-7 కిలోమీటర్ల డిస్టెన్స్ స్కూటర్ మీద పోతే కొన్ని ½ an hour అనుకుందాం. సో బిఫోర్ ఎనీ కాస్ట్ 10 o'clock ముందు చేయాలి కదా ఎఫ్ఐఆర్. మరి 1 o'clock వరకు. కానీ మ్యాజిస్ట్రేట్ గారు ఎండార్స్మెంట్ ఏముంది, 1కి ఆల్మోస్ట్ ఏదో కొద్దిగా 5 నిమిషాలు అటు ఇటుగా చెప్తున్నాడు. 1 o'clock ఆ ప్రాంతంలో ఎఫ్ఐఆర్ వచ్చినట్టుగా ఆయన టైం డేట్ వేసి పెట్టాడు. ఇంక్వెస్ట్ రిపోర్ట్ తీస్తే ఇంక్వెస్ట్ రిపోర్ట్ మీద మ్యాజిస్ట్రేట్ ఎండార్స్మెంట్ ఉంది. రిసీవ్డ్ సేమ్ టైం సేమ్ అలాంగ్ విత్ ఎఫ్ఐఆర్. అంటే ఏమైంది ఇక్కడ మీకు, ఇంక్వెస్ట్ రిపోర్టు 12 ఆ ప్రాంతంలో జరిగిన రిపోర్టు ఎఫ్ఐఆర్తో పాటుగా ఒకే కానిస్టేబుల్ ఒకేసారి ఇచ్చాడంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ మీదనే అనుమానం క్రియేట్ అయింది. ఇది 10 o'clock 9 o'clock రిజిస్టర్ కాలేదు. క్రైమ్ రిజిస్ట్రేషన్ ఆల్మోస్ట్ ఇంక్వెస్ట్ రిపోర్టు అయిన తర్వాత క్రైమ్ రిజిస్టర్ చేసి ఆ కారణం వలన ఈ రెండు కలిపి ఒకేసారి పట్టించారు. అంటే ఐఓ ఎందుకు ఇంత బ్లండర్ మిస్టేక్ చేశాడు అనుకుంటా? ఏం జరిగింది అక్కడ, ఇప్పుడు రికార్డు మీద నేను కంప్లీట్ ఎవిడెన్స్ రికార్డ్ చేసి జడ్జిమెంట్ నేనే చెప్పి దాని మీద కూర్చున్నాను కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఏ 9 గంటలకు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినమాట వాస్తవం. వాళ్ళు వచ్చి చెప్పింది కాస్త కరెక్టే. పోలీసు వాళ్ళు అతి తెలివి ఏంటంటే ఆ ఇచ్చిన కంప్లైంట్ను ఆ ఓరల్ ఇన్ఫర్మేషను రైటింగ్ రాసుకోను, లేకపోతే వాళ్ళతోనే రైటింగ్లో తీసుకొని ఎమ్మడే రిజిస్టర్ చేసేసి ఏం పోయింది 174 చేయొచ్చుగా. 174 చేసి ఆ తర్వాత లా ఎక్కడ కూడా 174 చేస్తే తర్వాత ముద్దాయిలు ఫిక్స్ చేయదని ఎక్కడ లేదు. తర్వాత ఐ విట్నెస్లు చెప్తారు, దొరుకుతుంది, నీకు ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, లేకపోతే వెపన్ రికవర్ అవుతుంది, దాని మీద నువ్వు డెవలప్ చేస్తావు. సర్కమస్టెన్స్ మీద కూడా కేసు డెవలప్ చేసి పెట్టవచ్చు, నువ్వు ముద్దాయిలు చూపెట్టవచ్చు. కానీ నార్మల్గా ప్రాంతాలకు అతీతంగా స్టేట్లకు అతీతంగా మన పోలీస్ వ్యవస్థలో ఒకటి ఏమిటంటే ఏం లేదు కదా, సెన్సేషన్ కదా, ఎవరి పేరు వస్తలేదు కదా, ముందు వెళ్ళిపోతాడు. కేసు రిజిస్టర్ చేయకుండా వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే సీన్కి వెళ్ళిపోయాడు. సీన్లో డాగ్ స్క్వాడ్ వచ్చేదాకా వెయిట్ చేశారు. డాగ్ స్క్వాడ్ మా దగ్గర రికార్డు ఉంది, 11 గంటల ప్రాంతంలో వచ్చింది. డాగ్ స్క్వాడ్ వదిలేస్తే అది అక్యూజ్డ్ ఇంటి ముందుకు పోయి ఒకసారి ఇట్లా అని వెళ్ళిపోయింది. అది ఒకటి ప్రధానంగా తీసుకున్నారు. తీసుకొని వీళ్ళు అప్పుడు అడిగితే వీళ్ళు వాళ్ళ మీద అనుమానం చేస్తుంటారు. కంప్లైంట్ ఎందుకంటే రైవలరీ ఉంది వీళ్ళకి, అనుమానం ఎక్స్ప్రెస్ చేస్తారు. చుట్టూ వాళ్ళు ఎవరు అడిగితే కూడా ఇంకా వీళ్ళు కాకుండా ఎవరు కాదు అన్నట్లది. తర్వాత సరే ఐ విట్నెస్లు ఉన్నారో లేదో మనకు అనవసరం. కొంత గ్రామాల్లో మీకు కొంత ఎవిడెన్స్ కూడా రావచ్చు కదా, వాడు వెళ్ళిపోవచ్చు, బయటికి పారిపోవచ్చు, దానివల్ల కొంత గ్యాదర్ చేస్తారు. సరే ఏదైనా వాళ్ళే ముద్దాయిలని నా అందాజలో డాగ్ స్క్వాడ్ 11 o'clock పోయిన తర్వాత 11-11:30 ఆ ప్రాంతంలో అప్పుడు మొత్తం పోలీసు వీళ్ళు అంతా కలిసి ఒక నిర్ధారించుకున్నారు, వీళ్ళు ముద్దాయిలు వీళ్ళని పెట్టాలండి. అప్పుడు కంప్లైంట్ తీసుకున్నారండి. అప్పుడు ఇంక్వెస్ట్ రిపోర్ట్ రాశారు. అప్పుడు ఆ ఇంక్వెస్ట్ రిపోర్ట్లో వీళ్ళ పేర్లు వచ్చేటట్టుగా స్టేట్మెంట్ రాశారు. అప్పుడు కంప్లైంట్ తీసుకొని వీళ్ళ పేర్లు పెట్టారు. పెట్టి ఇంకా అక్కడ మళ్ళీ ఒక ధర్మ సందేహం వచ్చి ఉంటుంది వీళ్ళకి, ఎందుకంటే గొప్ప మేధావులు కదా. ధర్మ సందేహం ఏంటంటే ఇది 9 గంటల కింద చేద్దాం. మరి పొద్దున అంటే యాక్చువల్గా ఎవిడెన్స్ అంతా చూస్తేనంటే పొద్దున జరిగినట్టు కనపడుతుంది. ఇది స్టమక్ ఎంటీ అవ్వడం, ఫీకల్ మ్యాటర్ లేకపోవడం, అన్డైజెస్టెడ్ ఫుడ్ లేకపోవడం అంతా చూస్తే అది ఏ 5:30 5 4:30 ఊళ్ళో యాస్టీస్గా వ్యవసాయదారులు పొద్దున్నే లేచి 4:30 5 లేచి పనుకులు వేసుకొని ఒకటి పొలాల పంట పోయి అక్కడే 1-2 పోయి చిన్న పనుంటే పొలాల పంట గట్ల పంట తిరిగి వస్తారు కదా, కామన్ అది. బహుశా అదే జరిగినట్టు ఉంటుంది. పోతా ఆయన ఎక్కడో దొడిపోయాడు, కడుపు ఖాళీ చేసుకున్నాడు, ఆ పోయి ఆ నీళ్ళు తీసుకుంటున్నాడు, ఆడ ఉండొచ్చు, బహుశా అటాక్ చేస్తాడు. అదే జరిగి ఉంటుంది. అటాక్ జరగడం వాస్తవం. అటాక్ జరగకుండా ఇంజురీస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ఇంజురీస్ వల్ల చచ్చాడు, ఈ వెపన్ యూజ్ అయింది, పోస్ట్ మార్టం ఇంజురీస్ ఇవి డిస్ప్యూట్లో లేవు. అక్యూజ్డ్ ఇవి డిస్ప్యూట్ చేయరు కదా. మేము కాదు, మేము ముద్దాయిలము కాదు, ఎవడు చంపిన మొదలు ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్. మన క్రిమినల్ చట్టం ఏం చెప్తుంది? బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రాసిక్యూషన్ షల్ ప్రూవ్ ది అఫెన్స్. బెనిఫిట్ ఆ విధంగా కేసులు పూర్తిగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇటు వస్తుంది, ప్రాసిక్యూషన్ బర్డెన్ ఉంటుంది. సో ఇంత వరస్ట్ ఇన్వెస్టిగేషన్ అనమాట. సో ఈ పోలీస్ ఆఫీసర్లు ఈ సొంత కవిత్వం చెప్పి ఇది ఫిక్స్ చేయాలి, పోతే కేసు ఫెయిల్ అవుతుందో అని అతిగా చేసి మొత్తం ఇంక్వెస్ట్ రాసుకొని మొత్తం నిర్ధారించుకున్న తర్వాత 11కు 11:30 ఇంక్వెస్ట్ రాసి అప్పుడే కంప్లైంట్ తీసుకొని ఈ రెండు కలిపి స్పెషల్ మెసెంజర్కి ఇచ్చి పోలీస్ స్టేషన్కి పంపి అక్కడ హెడ్ కానిస్టేబుల్తో వాటిని రిజిస్టర్ చేయించి కనీసం ఆలోచన చేసుకోవాలి కదా. తెలివి కల్లోడు ఉంటే తప్పు చేయమని నేను అనట్లేదు, చెప్తున్నా.
కనీసం తెలివికల ఇన్స్పెక్టర్ అయితే ఫస్ట్ ఎఫ్ఐఆర్ పంపించి ఓ 4 గంటలు గ్యాప్ ఇచ్చి ఇంక్రీజ్ పంపుకోవచ్చు కదా. ఇది ఆలోచించదు. ఏమైంది, 2 కలిపి రొటీన్గా వాడేం చేసాడు కానిస్టేబుల్, 2 కలిపి డిస్పాచ్ 9కు డిస్పాచ్ అయినట్టు రాసుకుంటూ చూడండి. జీడీలో 9-10కో 9-5కో ఎఫ్ఐఆర్ డిస్పాచ్డ్ త్రూ పీసీ సో అండ్ సో అని పంపించాడు, రాసుకున్నాడు. ఇంక్వెస్ట్ డిస్పాచ్డ్ ఎప్పుడు అనుకుంటాను మీరు, 1కు డిస్పాచ్ అయినట్టు త్రూ సో అండ్ సో కానిస్టేబుల్ అని రాసుకున్నాడు. రికార్డ్ అంతా ఒకే కానిస్టేబుల్ 1 గంటకు తీసుకొచ్చి మ్యాజిస్ట్రేట్ గారికి ఇచ్చాడు ఎలాంగ్ విత్ పంచనామా. మీకు ఇవన్నీ వేరే ఎవిడెన్స్ అంతా వస్తుంది కదా, ఇవన్నీ చూసేవరకు క్లియర్ కట్ పిక్చర్ ఏంటంటే డాగ్ స్క్వాడ్ వచ్చి మొత్తం నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళని పెట్టాలి అనుకున్న తర్వాత వాళ్ళ పేర్లు పెట్టి కంప్లైంట్ తీసుకొని అప్పుడు ఇంక్వెస్ట్ రాసుకొని అప్పుడు కంప్లైంట్ పంపించి అప్పుడు రిజిస్టర్ చేయించి అప్పుడు మేజిస్ట్రేట్కి పంపారు. ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్. ఫుడ్ది ఒక డ్రాబ్యాక్, కత్తి పంపు ఒక డ్రాబ్యాక్. తర్వాత గమ్మత్ ఏంటంటే ఎవిడెన్స్ సాక్షులు కొంతమంది వీని అన్న తమ్ముడు చెప్పింది కూడా బ్లడ్ ఈ శవం పోయి ఆ నీళ్ళు పోతున్నాయి కదా కెనాల్లోకి వెళ్ళి, శవము తల నీళ్ళల్లో పడ్డది, బాడీ గడ్డకుందని వచ్చింది ఎవిడెన్స్. అర్థమైంది మీకు? పోతే బ్లడ్ మొత్తం ఎంతసేపు ఉంటుందండి, యూజ్ అయిపోతే 1-2 గంటలు అయిపోతే తర్వాత గడ్డ కట్టుకుపోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది కదా. ఎవిడెన్స్ ఎట్లా వచ్చిందని అంటే పొద్దున వీళ్ళు 9 మాకు వచ్చి వీళ్ళు చెప్పారు, చెప్పగానే ఆడవాళ్ళంతా పొలమని ఉరికేము, అక్కడ ఊరోళ్ళంతా పోయాము, శవం చూసామని వచ్చింది కదా. అక్కడ 1-2 విట్నెస్లు వాడు ఉన్నట్టుగా చెప్పాడు. ఆ 7 గంటల ప్రాంతంలో మేము పోయేసరికి తల నుంచి రక్తము కారుతున్నది, ఆ తల నుంచి నీళ్ళు ఏదైతే కాలువలో పోతున్నాయో రక్తపు నీళ్ళు ఎరుపు రంగుతో నీళ్లు పోతున్నాయని సాక్ష్యం. దీని అర్థం ఒకసారి మీరు ముందుగా చెప్పండి. అంటే మర్డర్ ఎప్పుడై ఉంటుంది, 7 o'clock ఆ ప్రాంతంలో ఇంకా యూజ్ అవుతూ నీళ్ళలో పడితే నీళ్ళు కలర్తో పోతున్నాయంటే మర్డర్ ఎప్పుడో గంటన్నర ముందు అంతే. అంటే మరి ఎక్కడ జరిగితే పొద్దున వరకు రాత్రి 9 గంటలు జరిగితే బాడీలో అదేమన్నా సముద్రం నీళ్ళు. సో ఇట్లాంటివన్నీ కలిపి అంటే ఒక ఐఓ కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఇక్కడ కేసులు చాలా అయిపోతాయి. మీకు గమ్మత్ ఏంటంటే సరే పెద్ద సబ్జెక్ట్ అనుకోండి, ఇది కేసులు వీగిపోవడానికి టూకీగా హాస్టిలిటీ ఆఫ్ ది విట్నెస్లు హాస్టైల్గా అయిపోవడం 1, 2 ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్, ఫాల్టీ ఇన్వెస్టిగేషన్, డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ 2, ఐఓ మిస్టేక్స్ 3. దాని కారణం ఐఓ ఓవర్ బర్డెన్ కావచ్చు, ఐఓ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ కావచ్చు, ఐఓ లేజినెస్ కావచ్చు, ఐఓ ఇంట్రెస్ట్ ఇన్ ది మ్యాటర్ టు సమ్ అదర్ సబార్డినేట్స్ వితౌట్ కేరింగ్ ఎనీథింగ్, రొటీన్ సంతకం కావచ్చు. ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి. తర్వాత డిలే, ఒక 4 ఏళ్ళ తర్వాత ట్రయల్ తీసుకుంటే ఏమవుతుందంటే ఆవేశాలు విట్నెస్లో చల్లారిపోతాయి. మీకు 306, 498A, 304B అంటే భర్త భార్యాభర్తల సంబంధాలు, ఈ చాలా మట్టుకు యాక్టివిటీలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటారు? డిలే. ఏమైందనంటే హ్యూమన్ టెండెన్సీ ఏంటి, మీకు మర్డర్ అయినాక ఒక నెలకో 2 నెలలకో 5 నెలలకో ఒక ఏడాది అనుకోండి, అప్పుడే ట్రయల్కి పెడితే ఆవేశం ఇంకా ఉంటుంది బాడీలో, నా బిడ్డ చచ్చిపోయింది అని ఉంటుంది. మీరు 4 ఏళ్ళ వరకు ఏమైందంటే చచ్చిపోయింది ఆ బిడ్డ అయిపోయింది, వీడిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని తగ్గిపోతుంది. ఇక్కడ మీడియేటర్స్ ఇన్వాల్వ్ అవుతారు, కుల పెద్దలు ఇన్వాల్వ్ అవుతారు, అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, లేకపోతే వాళ్ళలోనే సహజంగా కూడా రావాలి. చిన్న అఫెన్స్లు అయితే మేము లోకాదాలతి పిలిచి ఇప్పుడు ఒకటి సపోజ్ పిల్లల గల తల్లి చనిపోయిందండి, చంటి బిడ్డ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అంటే 3-4 ఏళ్ళ వరకు ఈ పెద్దలంతా ఇన్వాల్వ్ అవుతారు. అవతల నుంచి మెల్లగా అక్యూజ్డ్ వాడు వాళ్ళ తల్లిదండ్రులు ఈ మొగుడు అంతా వస్తారు, పెద్దలు పట్టుకుంటారు. అయిపోయింది చనిపోయిపోయింది, చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడు ఇప్పుడు వీడిని జైల్లో పెడుతున్నాడు, 10 ఏళ్ళు పడుతుంది, ఇది 14 ఏళ్ళు పడుతుంది, లైఫ్ పడుతుంది, అందుకే అంటే ఇట్లా చాలా కారణాల వల్ల పోతాయి కేసులు. ప్రధానంగా చాలా కేసులు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లో డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ వల్ల కూడా చాలా కేసులు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్
ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe I Dream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.